ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. 28వ తేదీ ముచ్చుమరి గ్రామంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి. ఇట్లు మీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ముచ్చుమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయండి. ఇట్లు వెంకటేశ్వర్లు ఆచారి, మాజీ ఎంపీటీసీ చాంద్ బాషా, జిఎం ఖలీల్. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో గత 7 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం 9 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. గత 7 సంవత్సరాలుగా ఆ కాలనీలో గుడిసెలు వేసుకొని జీవిస్తూ స్థానికంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కలిగి ఉన్నా కూడా ఇంతవరకు ఇళ్ల పట్టాల మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి ఆ నిరుపేదలకు అర్హత కల్పించడంతో పాటు ఆ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని తక్షణమే అధికారులు ఆ సమస్యను పరిష్కరించడంతో పాటు మౌలిక వసతులు కూడా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను అమలు చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి కన్వీనర్ సగినెల అచ్చెన్న, బసిరెడ్డి డిగ్రీ కళాశాల అధినేత, ప్రముఖ న్యాయవాది సత్యనారాయణ, సిపిఎం నాయకులు లాజరస్ తదితరులు పాల్గొన్నారు. నివసిస్తున్నటువంటి పేదవాళ్ళకి పట్టాలు మంజూరు చేసేదానికోసం అని చెప్పి ఏర్పాటు చేసిన ఈ దీక్షా శిబిరం 9వ రోజుకు చేరుకున్న సందర్భంగా మేము ఇక్కడ వాళ్ళు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా మా మద్దతు తెలపడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. పేదవాళ్ళు కొంతమంది ట్యాక్సులు కట్టుకుంటూ వాళ్ళకి కరెంటు బిల్లులు వస్తూ పైప్ లైన్ కనెక్షన్లు ఉండి కూడా ఇప్పటికీ కూడా పట్టాలు మంజూరు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, మేమిచ్చిన పింఛన్లు తింటున్నారు, మేమిచ్చిన బిల్డింగ్లలో ఉంటున్నారు, మా రోడ్లపైన తిరుగుతున్నారు, కానీ మాకు ఓట్లు వేయడం లేదని చెప్పి నంద్యాల ఎలక్షన్ల సందర్భంలో చెప్పినాడు. నువ్వు వేసింది మా డబ్బుతోనే రోడ్లు, నువ్వు పింఛన్లు ఇచ్చింది మా ట్యాక్సులతోనే, ఏ పని చేస్తున్నా నువ్వు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందంటే అది కేవలం మేము కట్టే ట్యాక్సుల ద్వారానే. అటువంటిది మా డబ్బుతో బతుకుతూ మళ్లీ మా పైన అధికారం జులం ప్రదర్శించడం అనేది మంచిది కాదు. పేదవాళ్లు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయవలసిందిగా, ఎవరెవరైతే నాయకులు పెద్దవాళ్లు ఇన్ని రోజులు ఈ పేదవాళ్ళ పక్షాన పోరాడినారో వాళ్ళందరిపైన పెట్టిన అక్రమ కేసులు కూడా వెంటనే ఎత్తేయవలసిందిగా కోరుకుంటూ, రేపు ఫ్యూచర్ లో అమ్మా ఈ రోజు మేమందరం మీ తరఫున పోరాడే వాళ్ళమే, మాది పోరాట పక్షమే, ఒక 6 నెలలు ఓపిక పడితే అందరి కోసం మా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేరే ఇచ్చినారు. ఇప్పుడు కండువా టైంకి అందుబాటులో లేదా, కానీ మీ అందరి కోసమే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేస్తున్న ఈ దీక్షకి సంఘీభావంగా
ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా మీ అందరి తరఫున పోరాడతానని మనవి చేసుకుంటూ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని ఏం అడగాల్సిన అవసరం లే. ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి కొట్లాడి చేపించుకోండి పనులు, ఇక్కడ కూడా అవసరం లేదు. ఇదే 2 రోజుల్లో అర్హులు ఎవరు, వీళ్ళలో ఏవో కొన్ని అవకతవకలు జరిగినాయి అంటున్నారు. వాళ్ళని తీసేసి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఈ 2-3 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇచ్చి మీకు అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి నాయకులు చెప్పినారు. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా పరిష్కారం రాని పక్షాన మేము మా వంతుగా మీతో పాటు ప్రత్యక్ష పోరాటంలో దిగుతామని తెలియజేసుకుంటున్నాను. ఈ 2 రోజుల్లో పరిష్కారం కాకపోతే గాన మా వ్యూహం, మా కార్యాచరణ కూడా ఏందని చెప్పి ప్రకటించి ప్రజల్లోకి వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టిందని నందికొట్కూరు మండల ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా నందికొట్కూరు మండల పరిధిలోని గ్రామాల నుండి దాదాపుగా 800కు పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం పరిశీలించి నిజమైన లబ్ధిదారులందరికీ ఆదరణ పథకం ద్వారా వారికి సంబంధించిన పనిముట్లను అందజేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కారం అందుకున్న నందికొట్కూరు మండల ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి స్థానిక ఎంపీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఈ అవార్డును నందికొట్కూరు మండలానికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, మండలంలో దాదాపుగా 15 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, నందికొట్కూరు మండలానికి ఇప్పటి వరకు 6 అవార్డులు వచ్చాయని, బిజినవేముల సర్పంచ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభినందించారని ఆయన అన్నారు. ఈ అవార్డులు ఇవ్వడం వల్ల తమకు, తమ మండల అధికారులకు మరింత బాధ్యత పెరిగిందని, వీటికంతటికీ నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గారి సహకారంతోనే ఈ అవార్డులు మండలానికి వచ్చాయని, అవార్డులతో పాటు మండల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 36 లక్షల నగదును మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి గారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా మన నందికొట్కూరు మండలంలో మా గ్రామ పంచాయతీ సర్పంచుల సహకారంతో అయితేనేమి, అలాగా మా ఎంపీటీసీ సభ్యుల సహకారంతో అయితేనేమి, ముఖ్యంగా మా మాండ్ర శివానందరెడ్డి గారి అడ్వైస్తో, ఆయన లీడర్షిప్తో మేము నందికొట్కూరు మండలంలో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగాం. దానిలో ముఖ్యంగా ఓడిఎఫ్ ప్లస్ చేసుకోగలిగాం. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, అలాగే మౌలిక వసతులు అంటే గ్రామ పంచాయతీ బిల్డింగులు, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు, అలాగే సబ్ హెల్త్ సెంటర్సు, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, చంద్రన్నపాటలో సీసీ రోడ్స్ గత 30 సంవత్సరాల్లో ఈ విధంగా మేము 15 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగినాం. ఇంకొక 5-6 కిలోమీటర్ల సీసీ రోడ్డు కూడా ఉంది, అవి కూడా కంప్లీట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా క్రైటీరియాతో తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేషనల్ అవార్డ్ భారత ప్రభుత్వము నందికొట్కూరు మండలాన్ని గుర్తించి మాకు నరేంద్ర మోడీ గారి ద్వారా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ స్వశక్తీకరణ పురస్కార్ DDU PSP అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు 17-18లో అవార్డు తీసుకున్నందుకు ముఖ్యంగా మా సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, అలాగే మా మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి గారికి మేము ఆ రోజు ధన్యవాదాలు తెలిపాం. అలాగే ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మేము ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నందుకు, ఈ అవార్డు మాకు వచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన నివాసానికి పిలిపించి మమ్మల్ని అందరినీ కూడా
ఈ విధంగా సన్మానించడం జరిగింది. మేమెంతో సంతోషపడ్డాం. మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 300 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్ మన రాష్ట్రం సాధించింది. దీనికి తార్కాణం ఆ సన్మాన సభలో అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్, అలాగే వివిధ శాఖల హెచ్ఓడీస్, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మన పంచాయతీరాజ్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా మాకు ముఖ్యంగా మన నందికొట్కూరు మండలంలోనే మాకు 3 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. ఒకటి నందికొట్కూరు మండలానికి DDU BSP అవార్డు ఒకటి, అలాగే బిజినేముల అండ్ టెన్బులంవరం విలేజ్ సర్పంచులకు స్వచ్ఛ భారత్ అవార్డు ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఒక నందికొట్కూరు మండలంలోనే 3 అవార్డులు వచ్చినాయంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రశంసించినారు. నిన్న ఈ అవార్డు తీసుకున్నందుకు, అలాగే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సన్మానించినందుకు ఇంకా మా పైన బాధ్యతలు పెరిగి ఇంకా కూడా మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏవేమి ఉండేవో అవన్నీ కూడా ఇంకా మిగిలిపోయినటువన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశము ఇచ్చి మమ్మల్ని సన్మానించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. పూడూరు రేలంపాడు దగ్గర కేసీ కాలువకు అక్రమంగా పైపులైను తవ్వి సొంత ప్రయోజనాల కోసం కొంతమంది స్వార్థపరులు నీటిని తరలిస్తూ జలచౌర్యానికి పాల్పడుతున్నారని జలసాధన సమితి కన్వీనర్ సగినెల అచ్చన్న ఆరోపించారు. ఆయన కేసీ కాలువ దగ్గర అక్రమంగా తవ్విన పైప్ లైన్ను కలుపుతూ చెరువుకు నీటిని తరలించే దగ్గరకు వెళ్లి జలసాధన సమితి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు అధికార పార్టీ నాయకుల అండదండలతో విచ్చలవిడిగా జలచౌర్యానికి పాల్పడుతున్నారని, ఈ పైపు లైను వల్ల సామాన్య రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని, కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసమే ఈ పైపు లైన్ను ఏర్పాటు చేస్తున్నారని, ఇది తెలిసినా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, త్వరలో ఇంజనీర్ల నిర్లక్ష్య వైఖరిని జిల్లా చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి కార్యదర్శి నాగేష్ మరియు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని స్థానిక శివశంకర్ టాకీస్ దగ్గర జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుందని జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు రాజా వెల్లడించారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుందని, అవినీతి లేని సమాజం కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలకై ఆ నియోజకవర్గానికి చెందిన మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తయారు చేయబోతుందని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కావున నందికొట్కూరు నియోజకవర్గంలోని జన సైనికులందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బీసన్న, కలాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన నందికొట్కూరు పట్టణంలో ఈ ఆదివారం జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం వచ్చేసి శివశంకర్ టాకీస్ పక్కన జైన్ హాస్పిటల్ దగ్గర. ఈ పార్టీ వచ్చేసి బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీలో ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. ఈ పార్టీలో వచ్చేసి మనకు ప్రతి ఒక్క సామాన్యుడికి టికెట్ ఇచ్చి ఆయన మనకు ప్రోత్సహిస్తున్న కావున ఈ పార్టీలో ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకొని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని 3వ వార్డులో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సత్తార్ మియా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డులో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వార్డు ప్రజలకు వివరించారు.
వార్డులోని సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మునాఫ్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చేసిన మా తోటి కౌన్సిలర్లు, మన టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ ఒక గ్రామదర్శిని వికాస్ కార్యక్రమానికి పాల్గొని ప్రజల వద్దకు పోయి సమస్యలు తెలుసుకొని వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని అన్నీ సక్రమంగా చేయాలని చేస్తున్నాము. కొంతవరకు ఒకటి ఏమంటే పెద్ద పెద్ద మా కాలనీలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అంత చేయలేకపోయినా ప్రయత్నం చేస్తున్నాము. కొంతవరకు మాత్రం బాగానే చేసినాం. ఇంతవరకు ఇప్పటి నుంచి ఇంకా కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజలకు పోతున్నాము. మన చంద్రబాబు నాయుడు, మన శివానంద సారు ఆధ్వర్యంలో మన అందరం కృషి చేస్తామని ఒక మనవి చేస్తాం. వికాసం గ్రామదర్శిని కార్యక్రమానికి 3వ వార్డు సత్తారు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మాండ్ర శివానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి గారికి, కౌన్సిలర్లకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గ్రామదర్శిని గ్రామ వికాసం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయి, ఇంకా మనం ఏమేమి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే గ్రామదర్శిని కార్యక్రమాన్ని పూరించుకొని ప్రతి వాడలో వీధి ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తూ. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.